మీరు ఇచ్చినటువంటి హామీని మేము అమలు చేయమని అంటున్నాము. గ్రూప్ 3 పోస్టులను పెంచి గ్రూప్ 3 ఎగ్జామ్ ని డిసెంబర్ లో నిర్వహించమంటున్నాము. కానీ మీరు ఎందుకు దీనికి మొండికేస్తున్నారు? ఏమంటే క్యాలెండర్ ఇయర్ తీసుకొచ్చి ముందు పెడుతున్నారండి. మళ్ళీ క్యాలెండర్ ఇయర్ కోసము మేము 10 సంవత్సరాల నుంచి గత పాలనలో మేము అన్యాయమైనటువంటి వాళ్ళము. ఇంకొక క్యాలెండర్ ఇయర్ తీసుకొచ్చి మీకు ఇంకొక 1 ఇయర్ వెయిట్ చేయాలండి. ఆ వెయిట్ చేసే ఓపిక మాకు లేదండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 లో 783 పోస్టులలో ఎన్నో కొన్ని పోస్టులు పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ని డిసెంబర్ లో నిర్వహిస్తే మా అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాము. వాళ్ళకి ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు తెలియదు. కానీ ఈ మాట్లాడేటటువంటి వాళ్ళకి కొంచెం సిగ్గుండాలా? అరే మొన్నటి వరకు మీ ప్రభుత్వం పోవడానికి మేము కారకాలేనావు కదా, మమ్మల్ని ఎవరు రెచ్చగొడతారండి? మేము చిన్నపిల్లలు అండి రెచ్చగొట్టడానికి. కాకపోతే మా జెన్యున్ విషయంలో వాళ్ళు వచ్చి దూరుగా ఉన్నారు. వాళ్ళు దూరి మమ్మల్ని మా అసలు విషయం డైవర్ట్ అవుతా ఉన్నది. ఇకనైనా టీఆర్ఎస్ వాళ్ళకి మేము వేడుకోదంటే, ఒరే నాయన మీకు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, లేకపోతే తెలుసుకొని మాట్లాడండి. మీరు చేయడం వల్ల మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి తప్పిదం వల్లే మేము ఈరోజు పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని ఉన్నాము. కాబట్టి ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. అసలు నిరుద్యోగుల డిమాండ్ ఏంటిది, నిరుద్యోగుల సమస్య ఏంటిది అని చెప్పేసి ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విన్నవించుకుంటా ఉన్నాము అండి. అది టీఎస్పీఎస్ పరిధి అండి. ఆ 1:100 వరకు మేము దాని మీద ఏం కామెంట్ చేయలేము. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ లో డిసెంబర్ నిర్వహించాలని చెప్పేసి మా మెయిన్ ప్రధాన డిమాండ్ అండి. అది ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో మా గ్రూప్ 2 అభ్యర్థుల మేము పాత్ర వహించారు. కానీ మీరు ఎంత ధన్యవాదాలు చేస్తున్నా, ఎన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నా నిర్వీర్యం అయిపోతున్నా అనేది నా ప్రశ్న. ఎందుకంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీకు ప్రాబ్లం వచ్చినా విద్యాశాఖ మంత్రిని కలవాలి, కానీ విద్యాశాఖ సీఎం చేతిలో ఏమంటారు దీని మీద? అంటే ప్రభుత్వం మేము ఇంత చేస్తున్నా కూడా ప్రభుత్వం వరకు విషయం పోతలేదంటే అది మీడియా ప్రాబ్లం అయినా ఉండాలా, లేకుంటే సోషల్ మీడియా ప్రాబ్లం అయినా ఉండాలా, లేకుంటే గత బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి ఈ మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళైనా చేరవేసుకుండాలి. ఇప్పటికైనా ఈ మీడియా కానీ, ఈ సోషల్ మీడియా కానీ, పేపర్ వాళ్ళు కానీ మేము ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మా అసలు సమస్యను ప్రభుత్వం వరకు తీసుకెళ్ళండి, మా జెన్యూన్ డిమాండ్ న్యాయం చేయమని చెప్పేసి ఈ పత్రికా వాళ్ళకు కూడా, మీడియా వాళ్ళకు కూడా వేడుకుంటూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకెన్ని రోజులు మీరు ఇట్లా రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటారు, ప్లకార్డు పట్టుకుంటారు, చేతిలో బుక్స్ ఉన్న చేతులు ఇందాక అన్నట్టు మీ చేతిలో ప్లకార్డు ఉన్న పరిస్థితి ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని నాళ్ళు, ఇంకెన్ని సంవత్సరాలు? మేమనుకునే ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాము. ఈ 2-3 రోజుల్లో డెసిషన్ మాకు అనుకూలమైన డెసిషన్ వస్తుందని అనుకుంటున్నాము. లేని పక్షంలో ఏం చేయాలని చెప్పేసి మా నిరుద్యోగ మిత్రులు అందరూ ఒక దగ్గర కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ ఎగ్జామ్స్ అన్ని గత ప్రభుత్వంలో ఓవర్లాప్ అయినని చెప్పేసి మేము ఫైట్ చేసినామండి. కానీ ఇప్పుడు కూడా అవే ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయిపోయినవి. ఇక్కడ కారణం ఏంటిదంటే టీజీపీఎస్సీ చైర్మన్ యొక్క పీరియడ్ కాలము డిసెంబర్ 12 వరకు అయిపోతున్నది. నేను నా పీరియడ్ లో అన్ని ఎగ్జామ్స్ పెట్టేసి మంచిగా తెచ్చుకొని పోవాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఆయన స్వార్థం కోసం మా జీవితాలు ఆగం చేయొద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే.